చేసాం అంతే. సబ్బు మనకు తెల్లదనాన్ని ఏమీ లేదు, బట్టలో ఉన్న తెల్లదనాన్నే కాపాడి ఉండే మలినాన్ని తొలగింపజేస్తుంది. భగవన్నామం ఏం చేస్తుంది తెలుసా? నీలో మలినా ఉన్నది తొలగింపజేస్తుంది. అది నామం అంటే. నామం రఘుపతి నామము రసమయము పలికే నాలుక పావనము. రఘుపతి నామము రసమయము పలికే నాలుక పావనము. రఘుపతి నామము రసమయము పలికే నాలుక పావనము. ఒకటి గుర్తు పెట్టుకోండి, సత్వం కదా. మలిన బట్టలు వేసుకున్నవాడు కింద వరకు వదిలే ఏం కాదు, కానీ తెల్ల బట్టలు వేసుకున్న కూర్చున్న జాగ్రత్తగా, నిలబడ్డ జాగ్రత్తగా ఉండాలి. సత్వగుణం వచ్చినవాడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అని తాగినా అనివైనా నాకు అని మునిపోయి ఏదో నడిచినది నడవతి అంటాడు కాదు. ఆడికి అది అన్ని చెప్పారు, ఇంకా చెప్పిపోవడానికి అని పాడైపోయి నడవతిగా బయటి సత్వగుణం కూడా కాదు. అట్లా జాగ్రత్తగా ఉండాలి. సత్వగుణం తెల్లబట్టలు వేసుకుని ఉంటుంది, జాగ్రత్తగా స్వామి అంటే తెల్లబట్టలు వేసుకున్నాను. నేను అన్నాను కూడా, నాకు ఊకే నేను నల్లగా ఉంటా తెల్లబట్టలు వేస్తా కదా. వాళ్ళు అనేవాళ్ళు, బట్ తెల్లగా ఎప్పుడు నువ్వు కలర్ మార్చవా? మార్చలేదు. బ్లాక్ అండ్ వైట్ టీవీ, నేను కలర్ టీవీ కాదు, బ్లాక్. ఇంకొకటి కూడా ఒకసారి నవ్విస్తా వాళ్ళు అని, ఎందుకంటే వాళ్ళు మనమే జోకులు వేస్తే మనం బాధపడతాం కదా. ముందేసుకోవాలి మనం నిందించి హక్కు మనం పోడు ఏదో మనం వేసుకోవాలి. మీరెంతన్నా కెమెరాలు తీసుకురండి, ఎంత గొప్ప గొప్ప టెక్నిక్ కెమెరాలు తీసుకురండి, నన్ను కలర్ ఫోటో తీయలేరన్నా నేను. బ్లాక్ అండ్ వైట్ వస్తుంది, వేరే వాళ్ళని తీస్తామేమో, నన్ను తీయలేము అంతే. మరి సత్వం సంశుద్ధి. కనీసం తెల్ల బట్టలు వేసుకుంటారు, కొద్ది బుద్ధి మాత్రం ఏమో వేసుకుంటారు. వేసుకున్న వాళ్ళందరూ మంచిగా కాదు, మీరే మాట ఏం పెట్టుకోకండి. రాజకీయ నాయకులు కూడా వేసుకుంటారు. తెల్ల బట్టలని కాదు, సత్వగుణం. రజోగుణం ఎరుపు, తమోగుణం నలుపు. నలుపు అంటే ఇక నలిపేసినే పడదు. నలుపు అంటే నలుపులో ఏ రంగు కనిపించినా ఏ రంగు వేరే ఉండదన్న, మునిగిపోతూనే ఉంటాయి. తెల్లది అనగలుగుతాడు. అట్లానే మాట చెప్పి ఆపేస్తున్నాను. ఖట్వాంగుడు అనే రాజు, ఖట్వాంగుడు అనే రాజు దేవతలు రాక్షసులు యుద్ధం చేసేవాడు. ఇప్పుడు మన దగ్గర కూడా చేస్తారు. ఖట్వాంగుడం కావాలి మనం. ఇప్పుడు దేవతలు రాక్షసులు యుద్ధం చేస్తారంటే అప్పుడు చేసి ఇప్పుడు ఎవరు చేస్తారంటే మనలో కూడా రాక్షస గుణాలు దేవగుణాలు. సత్సంగం పోని దైవగుణాలు చెప్తుంది. పేరెంట ఈ ఊరికే సత్సంగం ఏంటంటే రాక్షస గుణాలు చెప్తుంది. ఈ మధ్య యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఈ జరుగుతున్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది, ఈ ఖట్వాంగుడు అనే రాజు దేవతలకు సపోర్ట్ చేశాడు. ఆయన తృప్తిగా ఉన్నాడు, ఎందుకంటే భక్తుల లక్ష్యం సంతుష్ట. భక్తుల లక్ష్యం ఇది సంతుష్ట. ఎప్పుడు తృప్తిగా ఉంది, నాకేం అవసరం లేదంటే కాదు నాయన ఏదైనా కోరుకో. మామూలు కూడా ఆనందపడతారు కదా. కంప్యూటర్ మనం నా తృప్తి కోసం నువ్వు తిను, నా తృప్తి కోసం నువ్వు తిను అంటారు. అట్లా అన్నట్టుగా అంటే అయితే ఆయన ఏమన్నాడు తెలుసా? ఒక మాట చెప్తాను, నేను ఎంతకాలం బతుకుతాను నాకు చెప్పండి. ఇంత ఆయుష్ మీకు దేవతలు కదా, మాకైతే తెలియదు. ఎప్పుడు పుట్టామో రాసి పెట్టుకున్నాం, అది కూడా రాయలేదు కొందరికైతే. అప్పట్లో రాయలేదు. ఎప్పుడు పుట్టినో ఆ టైంలో కార్తీక మాసంలో కానీ ఆ టైంలో ఏదో సాయంకాలం పుట్టినట్టు గుర్తాడు. అది కరెక్ట్ తెలియదు. ఇప్పుడైతే రాసి పెడుతున్నాను. కానీ అప్పట్లో తెలియదు. అందుకే నాకు ఎప్పుడు పోతాను తెలియదు. అంటే అది కూడా మాకు తెలియదు. మా దేవతలు పెద్దవాడు ఇంద్రుడు, ఆయన సపోర్ట్తో బ్రహ్మదేవుని ఏదో మొత్తం ఎంక్వైరీ చేసి చెప్తాం అని అన్ని పోయి ఎంక్వైరీ చేసి అడిగింది కాబట్టి అది చెప్పడానికి బాధపడుతున్నారు. ఇంకొక 45 నిమిషాలు బతుకుతావు. మరి ఇంత ఇల్లు చేశాక ఇంటికి కూడా ఇప్పుడు రాజ్యానికి పోవాలి రథం మీద. 45 మినిట్స్ పడుతుంది చెప్పాలి. నువ్వు అడిగింది అడగకుండా అయిపోయాడు, మాకు బాధ అనిపిస్తుంది. ఇలా మీకు గిఫ్ట్ ఇచ్చేది. కానీ ఏదైనా సత్యం చెప్పారు కదా. 45 నిమిషాలు వెంటనే పడేశాడు రథానక. ఓ చెట్టు దగ్గర కూర్చున్నాడు. చెప్పండి అన్నాడు. పరివారానికి వచ్చేసాడు. నా కొడుకు రాజ్యాన్ని ఇచ్చాడు. కన్ను మూసుకొని ఖట్వాంగో నామ ముఖ్యమేవా ముహూర్తకాలం కూర్చొని కృష్ణుని మీద ధ్యానం చేశాడు. 45 నిమిషాల్లో తరించిపోయాడు. అంటే అన్ని వదిలేశాడు ఆన్ ది స్పాట్. 45 మినిట్స్లో వదిలేశాడు. 45 నిమిషాల్లో బాగుపడింది. కొందరు శ్రద్ధ లేని వాడు 45 ఏళ్ళైనా బాగుపడడు. అదే భజన చేస్తా అంటాడు. చేయుడు తప్పు కాదు, కానీ మార్పు అంచెలంచెలుగా మారాలి కదా. భగవద్గీత అని చెప్తుంది అట్లా. ఉత్తిష్ట ప్రాప్య వరాన్ని నిబోధత అన్నాడు. నువ్వు గుడి దగ్గర పోయి గ్రంథాలు చేసి అధ్యయనం చేసి నువ్వు ఇప్పుడే మారిపో. ఈ భవబంధాల నుంచి దూరంగా పో, హాయిగా ఉంటావు. ఈ ప్రపంచం ఒక మాయాత్రం కదా. అందుకే దీని నుంచి బయటపడాలి. ఇళ్ళనే తిరగాలి, ఇళ్ళనే ఉండాలి, కానీ అంటి అంటకుండా ఉండాలి. అంటి అంటక ఇంటి
ప్రపంచమే కదా అన్నారు. అందరి చేతిలో పట్టుకునే గ్రంథం ఏదుందంటే భగవద్గీత మాత్రమే. అంతే. తెలిస్తే సైంటిస్టులు కూడా చెప్పే రోజు వస్తాను. సైంటిస్టులు కూడా నాయన మీరు నీలో ఉండి చైతన్యాన్ని నడుపుతుంది నేనే అన్నాడు. కోటాను కోట్ల న్యూరాన్లు ఇక్కడ ఉండి, ఉదాహరణ న్యూరాన్లు సైన్స్ చెప్తుంది, న్యూరాన్లు ఉండి ఒకసారి ఇప్పుడు చింతపండు తీసుకున్నాము, నాలుగు మీద పుల్లగా అన్న రికార్డ్ అయిపోతుంది. అది వాసన ఇట్లుంటుంది, ఇంకో రికార్డ్ అవుతుంది, దానికి ఇట్లా ఉంటుంది రికార్డ్. ఇదంతా ఒక బాండ్ లాగా ఏర్పడుతుంది అక్కడ న్యూరాన్ల బాండ్. అదంటే ఒకసారి చూడండి చింతపండు గుర్తుపడుతుంది. ఇట్లాంటి కోటాను కోట్ల ఉన్నాయట ఆ నరాలు. నేను చదివిన సైన్స్ న్యూరాన్లు ఇవన్నీ. ఆ న్యూరాన్ ఒక చింతకాయ గింత, ఒక వేపకాయ అంత న్యూరాన్ తీసుకుంటాడట, అందుకే నాలో ఇట్లా లాగుతూ ఉంటాడట. ప్రపంచం అంతా ఉంటా టెలిఫోన్లో అందరికి కనెక్షన్ ఇవ్వచ్చాడు. అంత ఉంది పెట్టినవాడు ఆయన, సంపాదించినవాడు ఆయన. ఏ విధంగా బుర్రలో ఏముందో సైంటిస్టులు గారే అన్నారు. 100% బుర్రలో జ్ఞానశక్తి ఆ తెలివితేటలు వాడుకుంటలేదు. ఇప్పుడు ఒకప్పుడు 10% అన్నారు. కాదు 1% మన బ్రెయిన్ వాడుకుంటున్నాం అన్నారు సైంటిస్ట్. అంత శక్తి ఇచ్చాడు బ్రెయిన్ లో, అంత న్యూరాన్ల యొక్క సపోర్ట్ ఉంది, అందరికి ఉన్నాయి. దాన్ని మనం అట్టా చేయము, ఇంకోటి జారిపోయేటట్టు చేసి అక్కడికి పారిపోతాం మనం ఈ ప్రపంచం నుంచి. ఇటువైపు రా, మెడిటేషన్ చేయి, జపం చేయి, ధ్యానం చేయి, నీ యొక్క ఉత్తేజాన్ని పెంచుతూ ఉంటే ఎంత గొప్ప సైంటిస్ట్ తయారయ్యావు. మనం వాడు దూరం అయిపోయాడు. దూరం అయిపోయినా సరే దూరం కానటువంటి పరమేశ్వరుడు మన బుద్ధినిచ్చిన వాడు, మన దేహాన్ని ఇచ్చిన వాడు, ఇంత శక్తినిచ్చిన వాడిని మర్చిపోతే కష్టం. ఆయన వైపు తిరిగితే ఆయన శాంతి ఇస్తాడు. శాంతి అశాంతస్య కుతసుఖం, శాంతి ఉంటేనే చాలు. అందుకే శాంతి శాంతి అని ముగిస్తాం. సర్వే జనా సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలని కోరే సంస్కృతిలో మనం పుట్టాము. ఓం శాంతి 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 అంటూ ముగిస్తున్నాం. రామచంద్రాయ అభయప్రదాయిని ఆనందదాయిని, అభయప్రదాయిని మా తల్లి నీరాజనం, మా తల్లి నీరాజనం. దారిద్ర్య ధ్వంసిని భక్తజన పాలిని, దారిద్ర్య ధ్వంసిని భక్తజన పాలిని మా తల్లి నీరాజనం, మా తల్లి నీరాజనం. సత్యస్వరూపిణి నిత్య సుమంగళి, సత్యస్వరూపిణి నిత్య సుమంగళి మా తల్లి నీరాజనం, మా తల్లి నీరాజనం. సిరులిచ్చు శ్రీలక్ష్మి వరమిచ్చు వరలక్ష్మి మా తల్లి నీరాజనం, మా తల్లి నీరాజనం. మోక్షప్రదాయిని అజ్ఞానధ్వంసిని, మోక్షప్రదాయిని